షుగర్ పేషెంట్స్ అసలు ఏ ఫ్రూట్స్ తినొచ్చు, ఏ ఫ్రూట్స్ తినకూడదు. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అజిత్ మొహమ్మద్, సీనియర్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ఉస్మానియా హాస్పిటల్, జేపీఎన్ రోడ్, వరంగల్. షుగర్ పేషెంట్స్ సాధారణంగా తినవలసినవి నేరేడు పళ్ళు, జామకాయ ఎక్కువ శాతంలో తినొచ్చు. అయితే ఇతర ఫ్రూట్స్ పరిస్థితి ఏంటి? మనలో ఈ అపోహ ఎప్పటికీ ఉంటుంది. అయితే షుగర్ పేషెంట్స్ ప్రతి ఫ్రూట్ తినొచ్చు, కానీ లిమిటెడ్ మోతాదులో తినాలి. సపోజ్ మనం ఒక కప్ ఆఫ్ బవల్ రైస్ కనుక ఆ పూట తినాల్సి ఉంటే దాని బదులుగా మనము ఒక కప్ ఆఫ్ రిమైనింగ్ ఫ్రూట్స్ ఏదైనా కానీ రిప్లేస్ చేయొచ్చు. సపోజ్ ఒక బౌల్ ఆఫ్ రైస్ లో 15 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్ మెటీరియల్ అంటే ఒక మ్యాంగో పీసెస్ కానీ, లేదా ఒక సీతాఫలం పీసెస్ కానీ, లేదా ఒక సపోటా పీసెస్ కానీ ఒక 15 grams తీసుకున్నట్టయితే రైస్ తో కంపేర్ చేస్తే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫ్రూట్స్ లో, దాంతో పాటు ఈక్వల్ మోతాదులో మనకు షుగర్ అనేది లభిస్తుంది. సో మీరు రైస్ పక్కన పెట్టి ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు. రైస్ తిని దాంతో పాటుగా ఫ్రూట్ రెండు తింటే మన రక్తంలో షుగర్ స్థాయి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రైస్ ని అవాయిడ్ చేస్తూ ఫ్రూట్ హ్యాపీగా తినొచ్చు. మీరు ఏ ఫ్రూట్ నుండి కూడా అయ్యో నేను ఆ ఫ్రూట్ తినలేకపోతున్నా అని బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.